ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా సురేష్ కిచెన్. ఈరోజు ఏం వంటలు చేశానో చూపిస్తాను రండి. మజ్జిగ పులుసు, వంకాయ ములక్కాయ తాలింపు చేశానండి. ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ రెండు రెసిపీస్ నాకు మా అత్తమ్మ నేర్పించారు. ఇప్పుడు సమ్మర్ కదండి, పెరుగు మిగిలినప్పుడు ఇలాగ మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ ములక్కాయ తాలింపు అన్నిటికీ సైడ్ డిష్గా బాగుంటుంది. సాంబార్కి, పప్పుకి, రసముకు కూడా బాగుంటుంది. ఫస్ట్ ఈ మజ్జిగ పులుసు కోసం 1 స్పూన్ బియ్యము, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలను శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగును గిన్నెలో వేసుకొని ఈ పెరుగును బాగా గిలకొట్టుకోవాలి. గిలకొట్టిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకోవాలి. వాటర్ పోసి బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్టు, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యము, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయల పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. ఈ స్పూన్ అనేది నేను టీ స్పూన్ చెప్తున్నానండి. టీ స్పూన్తో నేను కొలతలు చెప్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చాముచ్చగా వేగిన వెంటనే మన ఇంగువాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇంగువ వేస్తే మజ్జిగ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు, టమాటా మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం పోసిన తర్వాత సన్న మంట మీద మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మూత చేసి పొంగు వస్తుందేమో చూసుకోవాలి. సగం పొంగు వచ్చేటప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఒక పొంగు రాగానే ఈ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వంకాయ ములక్కాయ తాలింపు ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. దానికోసము 3 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 1/2 కిలో వంకాయలను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలను కూడా
యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయల ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం సన్నగా వంకాయ ముక్కలను కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయ పెట్టుకోవాలి. నెక్స్ట్ మునక్కాడ ముక్కలు ఈ వంకాయ ముక్కలను కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 4 స్పూన్ల కారము, వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇలా కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. రెసిపీస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.